నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తున్నాడని మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే నెలలో విడుదలైన టీజర్ తో ఈ ప్రచారం తప్పనే అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు. దానికి కారణం టీజర్లో ఎన్టీఆర్ పలికిన డైలాగ్స్ అని చెప్పవచ్చు. వార్ 2 టీజర్లో ఒక డైలాగ్ ఉంటుంది. నా కళ్ళు నిన్ను ఎప్పటి నుంచో వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్, రా బెస్ట్ ఏజెంట్ నువ్వే, కానీ ఇప్పుడు కాదు అంటూ హృతిక్ పోషిస్తున్న కబీర్ పాత్ర గురించి ఎన్టీఆర్ చెప్తాడు. ఆ డైలాగ్స్ ని బట్టి చూస్తే ఒకప్పుడు బెస్ట్ సోల్జర్, బెస్ట్ ఏజెంట్ అయిన కబీర్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడని, అతన్ని పట్టుకోవడం కోసం ఎన్టీఆర్ పాత్ర వచ్చిందని అర్థమైంది. టీజర్ను సరిగ్గా గమనిస్తే హీరోగా ఎన్టీఆర్, విలన్ గా హృతిక్ కనిపిస్తున్నారు. ఇదే నిజమని తాజాగా స్పష్టమైంది. ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కబోతున్న వార్ 2 ఆగస్టు 14న థియేటర్స్ లో అడుగు పెట్టనుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో బిజినెస్లు, థియేటర్ల కేటాయింపు ఇలా పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే యుఎస్ థియేటర్లకు వార్ 2 సినాప్సిస్ పంపారు. అందులో కూడా కబీర్ విలన్ అని, అతన్ని పట్టుకోవడానికి ఏజెంట్ విక్రమ్ గా ఎన్టీఆర్ వచ్చాడని ఉంది. ఏజెంట్ కబీర్ భారతదేశపు అతిపెద్ద విలన్ గా మారాడు. దాంతో అతని కంటే పవర్ఫుల్ అయిన ఏజెంట్ విక్రమ్ ని ఇండియా రంగంలోకి దింపుతుంది. కనికరం లేని ఓ టర్మినర్. అతను కబీర్ తలలోకి బుల్లెట్ దించాలని నిర్ణయించుకుంటాడు. కబీర్, విక్రమ్ తలపడడంతో క్రూరమైన యుద్ధం మొదలవుతుంది. ఇది అద్భుతమైన యాక్షన్ మరియు భావోద్వేగాలతో కూడిన యుద్ధం అనేది ఆ సినాప్సిస్ సారాంశం. యుఎస్ థియేటర్లకు పంపిన సినాప్సిస్లో వార్ 2లో ఎన్టీఆర్ విలన్ కాదు, హీరో అని క్లారిటీ వచ్చేసింది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫుల్ కిక్ ఇస్తుంది అనడంలో సందేహం లేదు. ఇప్పటికే వార్ 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. డబ్బింగ్ సినిమాల్లో తెలుగునాట ఇదే హైయెస్ట్ బిజినెస్ కావడం విశేషం. ఎన్టీఆర్ నటించడంతోనే ఈ స్థాయి బిజినెస్ జరిగిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటిదాకా వార్ 2లో ఎన్టీఆర్ విలన్ అనే అభిప్రాయాలున్నాయి. అలాంటిది హీరో అని తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాని మరింత ఓన్ చేసుకుంటున్నారు అనడంలో సందేహం లేదు. అదే జరిగితే తెలుగునాట వార్ 2 సంచలన వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది.